హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివి ప్రసన్న. ఇక లేట్ ఎందుకు, బిర్యానీ ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక 2 పచ్చిమిర్చి టమాటా వేసి మంచిగా ఉడికించుకున్నాక చికెన్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ కూడా మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను, చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాక 15 నిమిషాల పాటు చికెన్ అయితే ఉడికించుకోండి. 70% చికెన్ అయితే కుక్ చేసుకొని కడిగి పెట్టిన బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాసు బియ్యానికి సరిపడా 3 గ్లాసుల నీళ్లు వేసుకున్నా. తర్వాత ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేశాక బిర్యానీ రెడీ. అంతేనండి. బయటికి వెళ్ళి తినకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా సేఫ్. నేను చేసిన బిర్యానీ మా హస్బెండ్ కూడా నచ్చింది.